తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదేంటమ్మమ్మా మావయ్యని ఒంటరిగా పంపించా? ఎవరో ఒకళ్ళు సాయం లేకుండా మావయ్య వెళ్ళడం మంచిది కాదు కదా. లేదు సత్య, మనం ఎవరం మాట్లాడినా తన రాధ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో అనుకుంటాడు. మర్చిపోమని చెప్తున్నామని బాధపడతాడు. అదే తను ఒంటరిగా ఉండి ఏదో ఒక వ్యాపకంలో పడి ఏదో ఒక పనిచేస్తుంటే తనంతట తానే ఆ ఊహల్లో నుంచి బయటకొస్తాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లుండాలి. ఓదార్పును కూడా బాధే అనుకున్నప్పుడు ఒంటరిగా వదిలేయాలి. అప్పుడే ఆ బాధ నుంచి తను బయటపడతాడు. అలా వచ్చిన మనిషిని ఓదారిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఏం జరుగుతుంది కార్తీక్? నా జీవితంలో ఏమవుతుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి నీలిమా నువ్విలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడుతుంది బాబు? వాడెవడో వచ్చాడు, నీలిమ నా భార్య అంటున్నాడు, నేనే తాళి కట్టాను అంటున్నాడు. ఇక్కడ అందరికీ తెలుసు కదా నీలిమ గురించి. నీలిమ మెడలో తాళి కట్టింది మీరే కదా. ఇప్పుడు నీలిమకి సమాధానం చెప్పవలసింది కూడా మీరే కదా. భాను వాణ్ణలా తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు వాడెవడు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడని నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తే ప్రయోజనం లేదు కార్తీక్. నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. వాడెవడు పెళ్లి ఫోటోలు పట్టుకునొచ్చి మా ఇద్దరికి పెళ్లి జరిగింది అంటున్నాడు. దాన్ని భాను నమ్మి మరి వాణ్ణింటికి తీసుకునొచ్చింది. మీరందరూ అలా మౌనంగా ఉన్నప్పుడు వాడు చెప్పిన మాట నిజమవుతుంది. నేనే వాడి భార్యనవుతాను. వాడేమో భానుని అక్క అంటున్నాడు. అప్పుడు నేను నీకేమవుతాను? మనిద్దరి మధ్య వరుస ఏమవుతుంది? ప్లీజ్ నీలిమా, ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు? ఏంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నావు? నేనేదేదో ఆలోచించటం లేదు. జరుగుతున్నది తెలుసుకుని భయపడుతున్నాను. ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి. అసలు ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిస్తేనే కదా బయట ఏం జరుగుతుందో తెలియడానికి. అదేదో తెలియకుండా వాడు మాట్లాడిన ప్రతి మాటకి భాను తాన అంటే తందాన అంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నప్పుడు వాడి మాటలే నిజమవుతాయి. అప్పుడు నీలిమ జీవితం ఏమవుతుంది? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒకటి చేయడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను కదా. అసలు వీడెవడు? వీడిని పంపించింది ఎవరు? ఎందుకు వీడి నాటకం ఆడుతున్నాడు? అసలు ఈ ఫోటోలు వీడి దగ్గరికి ఎలా వచ్చాయని నేను ఆలోచిస్తున్నాను. వాడి గురించి ఏదైనా చెయ్యాలంటే ముందు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావాలి కదా. ఏంటి బాబు అమాయకంగా మాట్లాడుతున్నావు? నిజంగా తెలియకే అంటున్నావా లేదా తెలిసి తెలివిగా ఏమీ తెలీదన్నట్టు మాట్లాడుతున్నావా? ఏంటండి మీరనేది? ఎవరు చేశారో తెలీదని చెప్తున్నాను కదా. మళ్ళీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇందులో తెలుసుకోవడానికి పెద్దగా ఏమీ లేదు బాబు. ఇక్కడ నీలిమ అంటే పడని వ్యక్తి మీ ఆవిడ భాను మాత్రమే. తనకసలు నీలిమ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. నీలిమ నీడ మీ మీద పడ్డమే ఇష్టం లేదు. నీలిమని పంపించేద్దాం అనుకున్న ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఏదో రకంగా ఇంట్లో అందరూ నీలిమకి సపోర్ట్ చేస్తున్నారు. అది భానుకి నచ్చటం లేదు. అయితే అని అంటారేంటి బాబు? మీరు మీ ఇంట్లోంచి పంపించాలంటే ఉన్న దారేంటి? పొరపాటునో గ్రహపాటునో ఆ రోజు నోరు జారారు. నీలిమకి పెళ్ళయింది, భర్త వదిలేశాడు అని. దాన్ని మీ భార్య ఆసరాగా తీసుకుని అదిగో వాణ్ణి తీసుకొచ్చి నాటకం ఆడుతోంది. కాదు అని మీరెవరూ ఎదురు చెప్పలేదు. అవును అని మౌనంగా ఊరుకుంటున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని వాడితో నీలిమని పంపించడానికి, ఈ ఇంటి నుంచి నీలిమని గెంటించడానికి భాను ఆడుతున్న నాటకమే ఇది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అనవసరంగా నోరు జారకండి. భాను అలా చేస్తుందని నేనెప్పటికీ అనుకోను. చూడు కార్తీక్, నువ్వు ఏమనుకుంటున్నావు అన్నది నాకు ముఖ్యం కాదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ నాటకానికి తెరపడాలి. వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నా పరిస్థితి మాత్రం మరోలా మారిపోతుంది.
నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా నీ జీవితంలోకి తీసుకోలేదు. అది నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. నా కార్తీక్ భానుని ఇష్టపడుతున్నాడు, అందుకే తన జీవితంలోకి నన్ను తీసుకోలేకపోతున్నాడని నేను సర్దుకుపోయాను. కానీ ఇప్పుడు వాడెవ్వడో వచ్చి నేను భార్యని అంటే మాత్రం నేను సర్దుకోలేను. చూడండి బాబు, మీ భాను మీద మీకు ఎంత నమ్మకమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ నాటకం ఆడించవలసిన అవసరం భానుకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుకే వాడికి ఎంతో కొంత డబ్బిస్తాను, నువ్వు వచ్చి రా మాట్లాడు అని ఉంటుంది. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చింది కాబట్టి వాడొచ్చి ఆవిడ ఏం చెప్పుంటుందో అవే కూతలు ఇక్కడ కూస్తున్నాడు. భాను మాట్లాడితే మీరెవ్వరూ మాట్లాడరు కాబట్టి భాను నీలిమకి వీడే అని ఫిక్స్ చేసింది. మా నీలిమకి మీరు అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. అలా ఎప్పటికీ జరగదు. నీలిమ ఇంటి గురించి ఏం చేసిందో, ఎంత చేసిందో మా అందరికీ తెలుసు కదా. ఆ వచ్చిన వాడి నాటకాన్ని ఎలా తప్పించాలో, వాడిని ఇంటి నుంచి ఎలా పంపించాలో నేను ఆలోచిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. వాడిని ఇంటి నుంచి నేనే గెంటేస్తాను. అయినా భాను ఇదంతా చేస్తుందంటున్నారు కదా, అదవునో కాదో తెలుసుకుంటాను. మురారి, మురారి, రాధా, 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 నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు నా కోసం ఇలా బాధపడుతూ ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను మురారి? థ్యాంక్ యూ రాధా. రాధా, రాధా, మురారి, రాధా, 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 బాధానితోనే దాచుకోలేనే గుండెల్లోనే. రాధా, ఎక్కడున్నావు రాధా? నాకు కనిపించు రాధా. నేను నీకోసం వెతుకుతున్నాను రాధా. ప్లీజ్ రాధా, నువ్వు నాకు కనిపించు. నువ్వు నాకు దూరం అయిపోకు రాధా. రాధా.